తొలి పండుగగా భావించే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తొలి ఏకాదశి నాడు దేవుణ్ణి దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని, పుణ్యం లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. దీంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రముఖ శ్రీ వైష్ణవాలయాల ముందు భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాల వద్ద రద్దీని నియంత్రించేందుకు నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మంచి మిత్రుడిగా, ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్రంప్కు రాజకీయ ప్రత్యర్థిగా మారి ది అమెరికా పార్టీ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికాలో రిపబ్లికన్, డెమోక్రాట్లకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించినట్టయింది. ట్రంప్ కలల బిల్లు అయిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీవ్రంగా విభేదించిన మస్క్ ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పుకున్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం, ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేయడం, అది చట్టరూపం దాల్చడంతో మస్క్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా సుమారు 50 మందికి పైగా మరణించారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి, దివంగత ఉపరాష్ట్రపతి బాబు జగజ్జీవన్రావు వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో వారి విగ్రహాలకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోం వీర్రాజు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ సమగ్రత, సమైక్య కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం చేశారని వారు కొనియాడారు. కాగా పుత్రవియోగంలో ఉన్న టీడీపీ నాయకుడు కోనేరు మురళీకృష్ణ సాయిని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు పరామర్శించి మురళీ తనయుడు సుష్మంత్ వెంకట్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వేతనాల పెంపు కోసం నగరపాలక సంస్థ తాత్కాలిక ఉద్యోగులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలో వీధి దీపాల నిర్వహణను అధికారులు గాలికి వదిలేసినట్లు కనిపిస్తుంది. ఈరోజు దేవీ చౌక్ నుండి పుష్కర్ ఘాట్ వెళ్లే దారిలో పట్టపగలు 8:30 కూడా వీధి దీపాలు, డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన అలంకరణ దీపాలు వెలుగుతుండడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. ఉద్యోగుల సమ్మె చేస్తున్నందున అధికారులు వీధి దీపాలు, మంచినీటి సరఫరా, ఇతర ఇంజనీరింగ్ పనుల నిర్వహణపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పట్టపగలు కూడా వీధి దీపాలను వెలిగించడం వల్ల నగరపాలక సంస్థపై అదనపు విద్యుత్ ఛార్జీల భారం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో సులువైన నిర్వహణ, పారిశుధ్యానికి దోహదం చేయడంతో పాటు భూగర్భ జలాలను పెంచే మ్యాజిక్ డ్రైన్ను నిర్మించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఈ మేరకు మ్యాజిక్ డ్రైన్ల ఏర్పాటు, తద్వారా కలిగే ప్రయోజనాలను, అకిరా మియావాకీ విధానం తదితర అంశాల గురించి అధికారులను అడిగి మంత్రి దుర్గేష్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు పారడానికి రహదారుల పక్కన ఇప్పటి వరకు నిర్మిస్తున్న సాధారణ సిమెంట్ కాలువ స్థానంలో మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేసి తద్వారా పారిశుధ్యానికి చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే నీరు నిల్వ ఉండకుండా మ్యాజిక్ డ్రైన్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో ఒక్క రోజులో దాదాపు 6,179కి పైగా కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించి కక్షిదారులకు 18 కోట్ల రూపాయలకు పైగా పరిహారానికి అవార్డులు జారీ చేశారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాలో మొత్తం బెంచీలు 47 ఏర్పాటు చేసి కేసులను విచారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కేసుల విచారణ రాత్రి వరకు కొనసాగడం విశేషం. రాజానగర్ మండలం బీజాపూరి టౌన్షిప్లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను జిల్లా గనుల శాఖ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు గనుల శాఖకు చెందిన మనీషా శైలజ, జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆంజనేయులు, ఆర్టీఓ హోంగార్డ్ గిరిబాబుతో కూడిన బృందం బీజాపూరి టౌన్షిప్లో అక్రమంగా నిల్వ చేసిన మొత్తం 760 టన్నుల 2 ఇసుక గుట్లను స్వాధీనం చేసుకున్నారు.